నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రాప్తాడు రీసౌండ్స్ ప్రతిపక్షాల తుప్పు రేపుతున్నాయి. మూడో సిద్ధం సభతో రాయలసీమ దద్దరిల్లింది. లక్షలాది జనం వచ్చినట్లు కళ్లకు కనిపిస్తున్న ఒక వర్గం మీడియా మాత్రం విషం కక్కుతూనే ఉంది. రాప్తాడు సభతో జగన్ స్టామినా ఏంటో చూశాక అటు ప్రత్యర్థులకు ఇటు ఆ వర్గం మీడియాకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అందుకే అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి చేయకూడని ప్రయత్నాలు చేస్తున్నారు. జనమే జగన్, జగనే జనం, అడుగడుగున నీలి సంద్రాన్ని మించిన జనసంద్రం. రాప్తాడు సిద్ధం, రాయలసీమలో కదం తొక్కిన వైసీపీ బలగం. అనంతపురం జిల్లా రాప్తాడు సభ ధూమ్ధాంగా సాగింది. లక్షలాది మంది జనం కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ పురిటిగడ్డ అయిన రాయలసీమతో ఆయనకు ఉన్న పట్టు ఎంత, ఆ కటౌట్ కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారు అనే దానికి రాప్తాడు సభ జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందుంది బ్యూటిఫుల్ పోలింగ్ ఫెస్టివల్. భూమి ఆకాశం ఏకమైనట్లు ఎటు చూసినా జనం. జగన్ ప్రసంగానికి చేతులు ఊపుతూ స్పందన. ఆయన మాటలకు, ఆయన పంచ్ డైలాగులకు ప్రజలు ఉర్రూతులుగారు. సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్. సచివాలయాల వ్యవస్థ తెచ్చి పాలన ప్రజలకు చేర్చారు. వాలంటీర్ల వ్యవస్థతోటి యువతకు అండగా నిలిచారు. రైతు భరోసా కేంద్రం తెచ్చి రైతుకు మార్గం అయ్యారు. పేద బిడ్డకు చదువే ధ్యేయంగా సాయం. సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు 40 ఏళ్ల పాలనతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కడిగి పారేశారు. ప్రజలను వంచి నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తున్నారన్నది ఎగ్జాంపుల్స్ తో సహా ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. సచివాలయాల వ్యవస్థ తెచ్చి పాలన ప్రజలకు చేర్చారు. వాలంటీర్ల వ్యవస్థతోటి యువతకు అండగా నిలిచారు. రైతు భరోసా కేంద్రం తెచ్చి రైతుకు మార్గం అయ్యారు. పేద బిడ్డకు చదువే ధ్యేయంగా సాయం. సిద్ధం సభల్లో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ను మార్చేస్తున్నాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు, క్యాడర్ నాయకులకు గొప్ప టానిక్లా పనిచేస్తున్నాయి. దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. గిర 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 తిరిగే ఫ్యాన్ ఇది జర 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 జోరే పెంచురా. కంటి వెలుగు సూపర్ హిట్. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించలేదు. దీంతో జగన్ కు వస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపించేందుకు ప్రతిపక్షాలతో పాటు ఓ వర్గం మీడియా నానా పాటలు పడుతోంది. జగన్ సభకు జనం రాలేదని ఒకసారి భయపెట్టి తరలించారని ఇంకోసారి చెబుతూ ప్రజలను నమ్మింపజేస్తున్నారు. కానీ కళ్ల ముందు నిజాన్ని దాచలేరు కదా. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపడం ఎలా సాధ్యమవుతుంది? జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. తెలుగుదేశం ఎల్లో మీడియా ఎంత తాపత్రయపడినా యాగాశ్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేమని జగనన్న సైనికులు ఘంటాపదంగా చెప్పుకొస్తున్నారు. అందుకే జగన్ నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ జనం గుండెల్లో జోష్ నింపుతున్నారు. Please subscribe .news.